గోదావరి సైడ్ పుట్టిన వాళ్ళకి పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటండి? పులస అంటేనే గోదావరికి ఒక బ్రాండ్ లాంటిది. అది ఇష్టం అని చెప్పడం కన్నా పిచ్చి అనాలేమో. ఎందుకంటే ఎంత రేటు పెట్టైనా సరే కొనేయాలనుకుంటారండి. ఎందుకంటే ఇది అన్ని చేపల్లా కాదండి, గోదావరి నుంచి సముద్రానికి ప్రయాణించదు. ఇది మాత్రం రివర్స్లో సముద్రం నుంచి గోదావరికి వస్తుంది ఎదురీతుతూ. మెల్లగా విలస కాస్త పులస అవుతుంది. అమ్మయ్య దారి చేరుకున్నాను అనేలోపు ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ గేట్స్ అడ్డుపడతాయండి. అంతే, అక్కడ జాలర్ల చేతికి చిక్కునట్టే. యువరాణిని స్వయంవరంలో నుంచోబెట్టినట్టు పులస దొరికితే చాలండి, వేలం పాట వేసి మరీ కొంటారు. అయినా నేను వీడియోలో చెప్పినంత మాత్రాన ఆ టేస్ట్ తెలుస్తుందో చెప్పండి? రుచి చూడాలంతే. ఈ మధ్య 26,000కి అమ్ముడిపోయిందంట. మళ్ళీ సంవత్సరం అంతా దొరుకుతుంది అనుకుంటారేమో. ఓన్లీ ఎర్రనీరు గోదావరిలో ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుందండి. ఈరోజైతే మా సుబ్బు అన్నయ్య పులుసు అయితే అదరగొట్టేశాడు. చాలా రేరుగా వంటలు చేస్తాడు. చేశాడంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే. ఈ టేస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. మర్చిపోయాను, పులుసు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా బెండకాయ కానీ వంకాయ కానీ వేసుకోండి. ఎందుకంటే అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పులుసు కంప్లీట్ అయిపోయిందని వెంటనే తినేస్తారేమో, కాదు, అది నెక్స్ట్ డేకి ఇంకా ఎన్హాన్స్ అయ్యి సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మాత్రమే కాదు, యానం దగ్గర కూడా దొరుకుతాయంట. అయితే అది పులసన విలసన కొంచెం జాగ్రత్తగా చూసుకుని అప్పుడు తీసుకోవాలి, ఎందుకంటే చాలా కాస్ట్లీ కదా.